ఢిల్లీలో కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన తర్వాత కూడా వచ్చినటువంటి ఎన్నికలు కావడంతో ఆ ఎన్నికల్లో సానుభూతి వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేయడం గ్యారంటీ, సానుభూతి అనేది ప్రతిసారి వర్కౌట్ అవుతుందనే కాన్సెప్ట్ లో ఆయన అరెస్ట్ చేస్తారు అనే టాక్ అయితే నడుస్తుంది. దాని గురించి మాట్లాడుకుందాం. ఇద్దరు రెండు రకాలుగా అరెస్ట్ జరగచ్చు. ఒకటి బీజేపీ ఆయన మీద ఆల్రెడీ ఉన్న కేసులకు సంబంధించి బీజేపీకి సంబంధించిన అరెస్ట్, అంటే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అరెస్ట్, లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా అయితే గతంలో జగన్ చంద్రబాబు అరెస్ట్ చేశారో అలాంటిది ఏదైనా ఒక కేసు పెట్టి అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది గురించి మాట్లాడుతుంది. అయితే బీజేపీ పార్టీ గడిచిన ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తే మీకు ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ జగన్ మీద ఒక అంగుళం కూడా ముందుకెళ్ళలేదు. వేరే వాళ్ళ మీద మాత్రం అరెస్టులు బ్లాబ్లా అవన్నీ జరుగుతున్నాయి. సో మనం బేసిక్ గా బీజేపీ యొక్క మెంటాలిటీ అంటే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ లాంటి పార్టీల యొక్క మెంటాలిటీ అర్థం చేసుకుంటే ఏ రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ఉన్నటువంటి చిచ్చునైనా వాళ్ళకి వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటారు తప్ప ఆ ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా వాళ్ళు వాడుకోరు అనమాట. సో తమిళనాడు తీసుకుంటే ఏడిఎంకే డిఎంకే మధ్య వాళ్ళకి ఘర్షణ ఉంది. సో 2G స్పెక్ట్రమ్ కేసును కనుక మనం ఒకసారి కన్సిడర్ చేసుకుంటే ఆ కేసులో నాయకులు పీకల దాకా మునిగిపోయి ఉన్నారు. కానీ 2G స్పెక్ట్రమ్ కేసు కాంగ్రెస్ పార్టీని కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టినటువంటి కేసు. ఈ కేసును ఉపయోగించుకుని నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన సందర్భంలో ఉంది గతంలో. కానీ 10 సంవత్సరాల్లో ఈ కేసు కనీసం ముందుకు కూడా వెళ్ళలేదు. ఎవరో దీన్ని దోషులే లేరనేటువంటి అంశం కూడా మాట్లాడిన ఇది ఉంది. కోర్టు కూడా తెలిసిపడేసింది. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోపలేస్తే డిఎంకే నాయకులు బయటకు వచ్చారు. ఇప్పుడు వరకు అసలు కేసీఆర్ మీద ఏ రకమైనటువంటి కేసు, సింగిల్ కేసు కూడా పెట్టలేదు కేంద్రం. బీజేపీ వాళ్ళు కేసీఆర్ రోజు ఎన్నో మాటలు అంటారు కానీ కేసీఆర్ మీద ఒక చిన్న కేసు అనేది కూడా కనిపిస్తుంది. సో కవిత అరెస్ట్ అయింది కూడా అది లిక్కర్ కేసు, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు కింద మనం కన్సిడర్ చేయలేం, ఢిల్లీకి సంబంధించిన కేసు. సో కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద కానీ ఏ రకమైనటువంటి ముందుకెళ్ళి ఇవాళ కాకపోతే రేపైనా టీఆర్ఎస్ కాంగ్రెస్ కి వ్యతిరేకం కాబట్టి మాకు ఎప్పటికైనా ఉపయోగపడతారు అనే ఇది అనమాట వాళ్ళు. అలాగే మీకు ఓవైసీ ఎంత వ్యతిరేకం ఉంటాడు ఆయన బీజేపీకి. భారతదేశంలో ఏ సిపిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ జోలికే పోయినటువంటి ఒక పవిత్రమైన రాజకీయ నాయకుడిగా ఉండిపోయాడు ఓవైసీ. అసలు అతని మీద ఒక్క కేసు కూడా లేదు. అసలు అతని మీద ఎందుకు, అతని యొక్క మద్దతుదారుల మీద కూడా లేదు, ఓవైసీ మద్దతుదారుల మీద కూడా. సో దేశంలో పినరాయి విజయన్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్ వీళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయి, జైలుకి వెళ్ళిన పరిస్థితులు కూడా వెళ్ళకుండా, ఫరూక్ అబ్దుల్లా కూడా. సో బట్ రాహుల్ గాంధీ అందరి మీద, కానీ అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ వీళ్ళందరి మీద కూడా ఉంది, లాలూ ప్రసాద్ యాదవ్, ఎక్సెప్ట్ ఓవైసీ. అంటే బీజేపీ ఏం చెప్పదలుచుకుందంటే అసదుద్దీన్ ఓవైసీ రాజకీయాలు వెరీ హానెస్ట్ అని చెప్పదలుచుకుందా బీజేపీ. ఎందుకు ఉండదంటే సింపుల్, మన ప్రయోజనాలు అతను కాపాడుతున్నాడు కాబట్టి. ఢిల్లీలో కూడా వెళ్ళి ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కి రాకుండా, ఆప్ కి రాకుండా అవన్నీ కూడా బీజేపీ, ముస్తాఫాబాద్ లాంటి ప్రాంతాల్లో బీజేపీ గెలిచిందంటే 40% 50% ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి ప్లేస్ లో బీజేపీ గెలిచింది. ఎందుకు గెలిచిందంటే ఎంఐఎం 33,000 మాత్రమే ఓట్లు తెచ్చుకోగలిగింది. సో అక్కడ ఆప్ తెలిసింది. సో ముస్తాఫాబాద్ అనేది ఒక ముస్లిం డామినేటెడ్ ప్లేస్. సో అక్కడ కూడా బీజేపీ గెలవగలిగిందంటే ఓవైసీ ఒక చలువ. అందువల్ల ఈ కాంటెక్స్ మొత్తం మనం ఒకసారి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టి బీజేపీకి ఎటువంటి రాజకీయ ప్రయోజనం ఉండదు, టీడీపీకి ఉంటది. చంద్రబాబు నాయుడు వేసే ఆలోచన ఉందా అంటే ఖచ్చితంగా ఆయన వేసే అవకాశం ఉంది. కానీ బీజేపీ ఒక్కసారి వేస్తే మాత్రం అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అంతేగాని వేసి మళ్ళీ టీడీపీని బలపరిచి మళ్ళీ తాము బలహీనం అయిపోయేటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ కానీ కేంద్రం కానీ ఆ రకమైన ఆలోచనలు, నిర్ణయాలు చేయరు, ఆ రకమైన అడుగులు వేయాలని మనం అనుకోవచ్చు. ఎందుకంటే 2014లో కలిసి పోటీ చేసిన 18లో చంద్రబాబు తిరగబడ్డారు కాబట్టి ఎప్పటికీ కూడా ఒక ఇన్సెక్యూర్డ్ రిలేషన్షిప్ గానే ఉంటుంది ఈ కూటమి అనేది. మీకు ఎన్నాళ్ళు ఉంటే అన్నాడు కూడా. అయితే చంద్రబాబు నాయుడు ఈయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది జగన్. సో అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పొరపాటు మాత్రం చంద్రబాబు నాయుడు చేయరని అనేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు భయంకరమైన యాంటీ ఇంక్రిమెన్సీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వచ్చినటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు అప్పట్లో అరెస్ట్ చేశారు. అంటే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి టైంలో, సో వ్యతిరేకంగా ప్రజల్లో ఒక బలమైనటువంటి అభిప్రాయం కలగడుతున్నటువంటి టైంలో తీసుకెళ్లి చంద్రబాబును అరెస్ట్ చేశారు జగన్. సో దాంతో టీడీపీకి సంబంధం లేని వాళ్ళు కూడా అప్పట్లో సపోర్ట్ వచ్చింది. అంటే సింపతి అన్ని సందర్భాల్లో ఉపయోగపడదు. జగన్ అరెస్ట్ అయినటువంటి కాంటెక్స్ట్ అంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత యూపీఏని 10 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని సోనియా గాంధీ అన్యాయంగా అరెస్ట్ చేసి వేధిస్తోందనేటువంటి కాన్సెప్ట్ లో అరెస్ట్ అయ్యారు. కాబట్టి జగన్ కి అది జగన్మోహన్ రెడ్డి రాజకీయం గొప్ప బలంగా నిలబడింది. సో ఇప్పుడు అరెస్ట్ చేస్తే అది బలహీన పడేటువంటి పరిస్థితి తప్ప బలం పడేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంకో 3 ఏళ్ళ తర్వాత కనుక ఆయన అరెస్ట్ చేస్తే అప్పుడు బలపడేటువంటి ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్ గా ఇదిగా ఉంటాయి. ఎందుకంటే భరోసా పడలేదు కానీ రైతు భరోసాలు దాంట్లో పడలేదని కావచ్చు, సంపద సృష్టిస్తా అన్నారు కాలేదు, ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఇవ్వలేదు, 20 లక్షలు ఏమైనా 3 సంవత్సరాల తర్వాత అమ్మకు వందన ఏమైంది అనేటువంటి తీవ్రమైన అసంతృప్తి
జనాల్లో 3 సంవత్సరాల తర్వాత పెరిగే అవకాశం ఉంటే అప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే అప్పుడు అది లాభపడుతుంది తప్ప ఇది గనక గమనిస్తే చంద్రబాబు నాయుడు 2-3 ఏళ్ల తర్వాత ఎలక్షన్ దగ్గర పడుతున్న టైంలో అరెస్ట్ చేస్తే అది జగన్ కి బెనిఫిట్ అవుతుందేమో అనేటువంటి ప్రొటెస్ట్ కనుక చేస్తే ఈ ప్రయోజనాన్ని జగన్ అప్పుడు పొందకుండా ఉంటారు. సో మరి ఏ కేసు మీద వేస్తారు అంటే ఇక రాజు తోల్చుకుంటే కొరడా దెబ్బలు కొదవేంటని ఏవో ఒక కేసులు పెట్టి వేసుకుంటారు. చంద్రబాబు అలాగే చేసి జగన్ అయినా అట్లాగే చేయొచ్చు ఈయన. సో ఒకటి మాత్రం నిజం ఏంటంటే జగన్ గతంలో అరెస్ట్ అయిన దానికి ఒకవేళ అయితే కనుక ఇప్పుడు అరెస్ట్ అయిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. టీడీపీ అరెస్ట్ దిశగా వెళ్లే అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి మన తర్వాత వచ్చేటువంటి 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని అధికారంలో పెట్టినటువంటి ఒక గొప్ప వైసీపీ భాషలో చెప్పాలంటే ఒక మహానాయకుడి యొక్క కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి పెడుతుంది ఆ తీరు. ఇవన్నీ కూడా అప్పుడు జగన్ ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు అలా కాదు. ఈయన తీవ్రంగా ఇప్పుడు బలహీనపడి ఉన్నారు ఓడిపోయారు కాబట్టి 11 సీట్లతో అప్రతిష్ట పాలై ఉన్నారు. ఆయన విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొని ఉన్నారు. సో అప్పట్లో విజయమ్మ కానీ షర్మిల కానీ రాజన్న బిడ్డ జగనన్న వదిలిన బాణము ఇట్లా చెప్తే ఇవన్నీ కూడా భార్య కూడా వచ్చారు అప్పుడు. సో రాజన్న బిడ్డ గాని రాజన్న భార్య గాని వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేషనల్ కమిటీ ట్రిబ్యునల్ లో ఎగనెస్ట్ గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. సో అవన్నీ అప్పుడు ఉన్నటువంటి బెనిఫిట్లు ఇప్పుడు అరెస్ట్ అయినంత మాత్రం వాళ్ళు అసలు రారేటి పరిస్థితుల్లో ఇంకా నెగిటివ్ గా వాళ్ళు మంచి జరిగిందని మాట ఉంటుంది. సో తన కుటుంబానికి అన్యాయం చేస్తున్నటువంటి ఒక క్రైసిస్ నడుస్తుంది ఇదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఫ్యామిలీలో కానీ అట్లాగే పార్టీలో కానీ. సో ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది ఆయనకి నెగిటివ్ గానే అవుతుంది తప్ప జగన్ ని బలపరిచేదిగా మారదు అనే ఫీలింగ్ అయితే నడుస్తుంది. అందువల్ల కేజ్రీవాల్ యొక్క ఓటమి జగన్ యొక్క అరెస్ట్ కి దారితీసే సూచనలు ఉన్నాయి అనేది లైఫ్ గా కనిపిస్తుంది. దీనికి భయంకరమైన ఛాన్సెస్ అయితే లేవు కానీ లాజికల్ గా చూసుకుంటే మాత్రం ఇది చంద్రబాబుకి బెనిఫిట్ అవుతుంది తప్ప ఇప్పటికిప్పుడు ఇలాంటిది ఏమైనా జరిగితే జగన్ కి బెనిఫిట్ అవ్వకపోవచ్చు. 2 ఏళ్ల తర్వాత ఏమైనా జరిగితే జమిలీ కొనుకొస్తే జమిలీకి ముందు కొన్నాడు జరిగితే ఖచ్చితంగా అది మళ్ళీ జగన్ పుంజుకునేలాగా చేస్తున్నారు. ఎటువంటి సందేహం లేదు. దీని మీద పాయింట్ ఏంటో కామెంట్ చేయండి. కింద ఉన్నటువంటి పిన్ కామెంట్ లో ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ ఎందుకు అనేది ఆ గ్రూప్ లో ఒక ఆడియో మెసేజ్ ఉంది. ఆడియో మెసేజ్ వినండి. గ్రూప్ లోకి వెళ్ళాక ఆ గ్రూప్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దయచేసి ఒకసారి గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా ఒక లైక్ ఇచ్చి మీరు కంటిన్యూ